హే గాయ్స్, వెల్కమ్ టు ఖుషీవల్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఊతప్పం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దోశపిండిని తీసుకుంటున్నానండి. అందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగంత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొద్దిగంత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగంత జీలకర్ర, అలాగే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ పోసుకొని లూజ్గా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడైతే నేను బ్యాటర్ని వేసుకుంటున్నాను. ఇలా ప్యాన్ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడైతే క్యాప్ పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ అలా పెట్టేసి చూద్దాము. ఇప్పుడైతే తిప్పేసుకుంటున్నాను. ఇంకో సైడ్ కూడా ఇలాగే కాల్చుకోవాలండి. టూ సైడ్స్ అయితే బాగా కాలిపోయింది. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను అలాగే సేమ్ ప్రాసెస్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా దోశలే చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, టేస్టీగా ఉండే ఊతప్పం రెడీ. ఇలా వేడిగా అల్లం చట్నీతో తింటే మాత్రం టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. వేడిగా తింటే మాత్రం సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. Thanks for watching. Please subscribe to Khushiwals అండి. Thank you so much.